ఏంటి ఇంత ఈజీగా ఇంట్లోనే 5 minutes లో జామ్ ని తయారు చేసుకోవచ్చా? అది కూడా వితౌట్ యాడింగ్ ఎనీ కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్. ఎలానో చెప్తాను. దానికంటే ముందు మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే మేక్ షూర్ టు ఫాలో అవర్ పేజ్. ఫుల్ గా ఆకలేసినప్పుడు ఇంట్లో తినడానికి ఏమి లేనప్పుడు పోనీ ఏమైనా చేసుకుందామంటే టైం లేనప్పుడు ఎవరికైనా ఫస్ట్ గుర్తొచ్చేది బ్రెడ్ అండ్ జామ్. నాకు కూడా అంతే ఫుల్ గా ఆకలిస్తుంది. సో తిందామని కిచెన్ లోకి వెళ్ళి బ్రెడ్ తీసి జామ్ పూసే టైంకి పొద్దున్నే బుజ్జికి బయట నుంచి కొనుక్కొచ్చి పెట్టడం అవసరమా అనిపించింది. సో అప్పుడే నా మాస్టర్ బుర్రకు ఒక పెద్ద ఐడియా తట్టింది. ఈ జామ్ ని ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సిన రెండు ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ అండ్ మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఈ ఫ్రీజ్ డ్రైడ్ బ్లాక్ జామ్. అసలు అన్నిటికంటే నాకు ఎంత బాగా నచ్చిందంటే ఫేవరెట్ అయిపోయింది. బట్ ఇందులో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కసారి తినడం మొదలు పెడితే ఆపడం అనేది ఉండదు. ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే ఇలా స్మాష్ చేస్తే పౌడర్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం జామ్ వీటితోనే చేయబోతున్నాం. సో ఇంకా మంచిగా కొన్ని తీసుకొని వాటిని నలిపేసి ఆ పౌడర్ లో హనీ వేసి బాగా కలుపుదాం అనుకున్నాను. మనం వంట సవ్యంగా చేస్తే కావ్య ఎందుకు అవుతాం, ఇది కూడా కింద పోయాలా కావ్య? సర్లే ఎలాగో లక్ష్యం చేరడమే మన కర్తవ్యం. ఆగమైందంతా మళ్ళీ క్లీన్ చేద్దాం పక్కన పెట్టేసి మంచిగా హనీ వేసి మిక్స్ చేస్తే మన జామ్ రెడీ. నేను అసలు జ్వరం వచ్చినప్పుడు కూడా ఈ బ్రెడ్ ముక్కలు తిన్నాను, కానీ ఇక్కడ ఇంక వేరే ఆప్షన్ లేదు. బయట ఈ బ్రెడ్ మీద ఏం యాడ్ చేసినా నా టేస్ట్ బడ్స్ అంత సాటిస్ఫాక్షన్ రావట్లేదు. నాకైతే బాగా నచ్చింది. యాజ్ యూజువల్ మనం చేసుకున్న కాబట్టి మనకి ఎలా ఉన్నా నచ్చుతుంది. సో అందుకే జెన్యూన్ ఫీడ్బ్యాక్ కోసం ఇంకోటి ప్రిపేర్ చేశాను. అన్నీ కొంచెం స్వీట్ తక్కువ తింటారు కాబట్టి లైట్ గా సాల్ట్ స్ప్రింకిల్ చేశాను. పైన డెకరేషన్ కోసం ఫస్ట్ లుక్ లో పడేద్దామని కొంచెం పౌడర్ స్ప్రింకిల్ చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఎందుకు ఈ ఫ్రూట్స్ ఎక్కడ తీసుకుని చెప్పలేదు కదా. కవిర్తి న్యాచురల్స్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏ ఫ్రూట్ తో అయినా చేసుకోవచ్చు. మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి ఇప్పుడే మెసేజ్ చేసేయండి. మీ ఆర్డర్స్ అండ్ రివ్యూ కోసం ఎదురు చూస్తూ ఉంటాను.